హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మేమైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం మా ఫ్యామిలీతో కలిసి. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి నేను మా చిన్నోడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మా ఫ్యామిలీ మొత్తం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఊడికైతే భలే సంబరం. ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్తామన్నా, నేను ఇంట్లో పూజ చేస్తున్నా అన్నా వాడికి భక్తి ఎక్కువ అన్నమాట. నిజంగా దేవుడు నేను పూజ చేస్తున్నంతసేపు అన్న పక్కనే కూర్చుంటాడు. ఇంకా టెంపుల్కి అలా వెళ్తున్నామంటే చాలు ఇంకా డాన్స్ వేస్తూ మరీ రెడీ అవుతాడు. సరే, వన్స్ అగైన్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. టెంపుల్ దగ్గర ఫస్ట్ ఎంట్రీ అన్నమాట. ఇది ఎంట్రీ అంటే ముందర ఫస్ట్ ఇక్కడ ఇదే టెంపుల్ అన్నమాట. తర్వాత వెనక సైడ్ కట్టించారు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. గుడికి వెళ్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. నాకైతే బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇలా గుడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మా పిన్ని ఏదో అంటుంది మా ఓన్ని, అందుకే నేను నవ్వుతున్నాను. జోక్ చేస్తుందన్నమాట. తను ఏదో పెద్ద కామెంటే చేసింది. నాకైతే ఫుల్గా నవ్వు వచ్చేసింది, అందుకే నవ్వేస్తున్నాను. ఫోటో దింపుతుంటే సంథింగ్ ఏదో అనిందనమాట. అసలు గురు పౌర్ణమి అంటే ఏంటనేది నాకు తెలిసినంతలో చెప్తున్నాను. మనకు జ్ఞానం ఇచ్చిన గురువులను స్మరించుకునే రోజే గురు పౌర్ణమి రోజు అని అంటామన్నమాట. గురువు అంటే మనకు చదువు చెప్పే వారు మాత్రమే కాకుండా మనకు జీవితం అంటే ఏంటో ఇలాంటివన్నీ నేర్పిన తల్లిదండ్రులు వీళ్ళందరూ మనకు గురువులే అన్నమాట. వీళ్ళందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఏది ఏమైనా టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చాలా రోజులైంది ఈ ఊర్లో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళక. అప్పుడెప్పుడో వెళ్ళాం. ఇంకా నా బాబుతో కలిసి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇదే. ఇంకా దర్శనాలు చేసుకొని ప్రదక్షిణాలు చేసిన తర్వాత వెనక సైడ్ ఉన్న సాయిబాబాకి వెళ్ళాలనేసి ఇంకా మొక్కేసుకుంటున్నారు ఇక్కడే. నేనైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా సాయిబాబాని కొలిచేదాన్ని. హాస్టల్లో ఉన్నప్పుడైతే ఇంకా మార్నింగే 3:30కి అంతా లేచేసి హెడ్ బాత్ చేసి సాయి చరిత్ర చదువుకొని ప్రతిరోజు ఇంకా గురువారం అంటే చాలు ఇంకా సాయి చరిత్ర మొత్తం చదివేసేదాన్ని. ఒక్కో అధ్యాయం ఒక్కోటి ఉంటుంది కదా, అలా చదివేదాన్ని అనమాట. వీలైతే టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేదాన్ని. సాయిబాబా నా జీవితంలో అనుకోని మార్పు అయితే చేశాడు నిజంగా. ఇప్పుడు మొక్కట్లేదేమో కానీ ఒకప్పుడు చాలా అంటే చాలా ఆయన్ని వేడుకున్నాను. ఎవ్రీ థర్స్డే నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడైతే నేను ఇంకా మా ఊర్లో క్లాసులు చెప్పేవారనమాట, వెళ్ళేదాన్ని. అక్కడ చెప్పేవారు భక్తి అంటే కేవలం ఇది పెద్ద పెద్ద పూజలు చేయడము, ఆడంబరాలు ఇలాంటివి కాకుండా మంచి మనసు, నిజాయితీగా మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా ఉండటం కూడా భక్తి అని చెప్పేవారనమాట. ఇంకా ఊర్లో ఊరేగింపు కూడా సాయిబాబాని రెడీ చేసేస్తున్నారు. అదో చూడండి, ఈ సాయిబాబానే ఊరంతా తిప్పేస్తారు ఈరోజు. చాలా బాగుంది కదా, బాగుంటుంది. అసలు టెంపుల్ కూడా చాలా ఫ్లవర్స్తో చక్కగా అలంకరించారు. ఇంకా లోపలికి వెళ్ళడానికైతే రెడీ అవుతున్నాం. చాలా జనం వచ్చారు. ఆ జనాన్ని ఇంకా దూసుకొని వెళ్ళిపోతున్నాం లోపలైతే. బయట లేరు కానీ అంత లోపల దర్శనం చేసుకుంటున్నారు. కరెక్ట్గా మేము వెళ్ళడం లేట్ అయ్యి వెళ్ళిపోయాము. వర్షం పడుతుందేమో అని. ఇంకా మేము దర్శనం చేసుకున్న వెంటనే ప్రసాదం తినేసి వెళ్ళండి అన్నారనమాట. సరే ఎలాగో వచ్చాం కదా అనేసి స్వామివారి ప్రసాదం కూడా తినేసామన్నమాట. అదో చూసారా, ఈ జనాలు, ఈ ఫ్లవర్స్, వీటన్నిటిని చూసి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా. దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. చూసారా ఎంత జనం వచ్చారో. లోపల టెంపుల్ అయితే ఫ్లవర్స్తో, ఆ దీపాలతో కన్నుల విందుగా అలంకరించారు. అసలు అక్కడ పనిచేసే సాయి సేవకులు కూడా అసలు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ.
సాయిబాబాని అయితే చాలా బాగా అలంకరించారండి. చూడగానే మనసుకు చాలా హత్తుకుపోయింది అసలు. లోపలికి వెళ్తున్నాం దర్శనం కోసం. ఈరోజు గురు పౌర్ణమి కదా, ఎవరికి కుదిరితే వాళ్ళు టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా. అందరికీ సాయిబాబా ఆశీస్సులు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్ చేసుకోకండి. ఈరోజు గురు పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళడాన్ని అయితే అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ టెంపుల్కి వెళ్ళైతే దర్శనం చేసుకోండి. టెంపుల్కి వెళ్తే అదొక హ్యాపీ, ఆ ఫీల్నెస్, శాంతి అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సాయిబాబా అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు. ఇప్పుడు మొక్కట్లేదేమో కానీ ఇంకప్పుడు చెప్పాను కదా ఇంతకుముందే నేను, ఎంత బాగా అసలు ఇంకా చెప్పకూడదు. గుడికి వెళ్ళేదాన్ని ఆదివారం కానీ థర్స్డే కూడా అలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోదాన్ని. ఇప్పుడు వెళ్ళట్లేదు అంతే. ఈ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలుకిగో. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చిన్న హోతూరు, యాక్చువల్లీ మాది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం, తెలిసే ఉంటుంది చాలామందికి. చిన్న హోతూరు, చిగిలి, చిన్నోల్తి అంటూ చాలా బాగుంది. పత్తికొండలో అయితే బాగుంటుంది. నేను అక్కడే కదా చదివింది. అక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అక్కడ కూడా చాలామంది వస్తారు అసలుకి. బట్ ఈ టెంపుల్కి వస్తారు చాలామంది, బట్ ఇక్కడ కేరింగ్ అంతా బాగుంటుంది. బాగా పట్టించుకుంటారు అసలు సాయి సేవకులు అందరూ. అసలు ఎవ్వరికి అహంకారం అనేదే ఉండదు. ఎంత బాగా పలకరిస్తారో తెలుసా అసలుకి. చూడండి చక్కగా క్యూ లైన్లో నిలబడి స్వామివారి దర్శనాన్ని చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళైతే. దొబ్బుకోకుండా నిదానంగా ప్రశాంతంగా స్వామివారి దర్శనాన్ని చేసుకోమని చెప్తున్నారు. అక్కడైతే దర్శనం చేసుకొని కాసేపు అయితే కూర్చున్నాము. అలా కూర్చున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడో నేను చిన్నప్పుడు చూసిన ఫ్రెండ్స్, మేడమ్స్ అందరూ కనిపించారు. అదో నందీశ్వరుడు చూసారా ఎంత బాగుంటుంది అసలు. ఈ టెంపుల్ అయితే పాలరాతితో చేసింటారు. సాయిబాబా టెంపుల్ ఎక్కడైనా బాగుంటుంది, ఇక్కడనే కాదు చాలా బాగుంటుంది. నిజంగా సాయిని నమ్మితే కానీ ఖచ్చితంగా ఆయన కోరికలు మాత్రం తీరుస్తాడు. ఇదైతే ట్రూ, ఇంకా అబద్ధమని కాదు. కానీ నిజంగా ఆయన నమ్మి పూజ చేస్తే 5 వారాల వ్రతం అని పూజ చేస్తున్నాను నేను. ఇంతకుముందు అప్పుడు చేసేదాన్ని. పక్కాగా 5 వారాల వ్రతం పూజ చేసాము అంటే మన కోరిక నెరవేరుతుంది. అది ఇంకా ఎంత పెద్ద కోరిక అయినా కూడా ఆయన తీర్చేస్తాడు. అది తీరలేదు అని అంటే నన్ను అడగండి. అప్పుడు ఇంకా నిష్టగా ఆయనకు పూజ చేసి గుగ్గిళ్ళు ప్రసాదంగా పెట్టేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా అలంకరించారు. ఆ ఫ్లవర్స్ డెకరేషను అవన్నీ చూసి అసలు మనసుకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు కదగో. ఇక్కడ చిన్ని సాయిబాబా ఉయ్యాల్లో వేసి ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా. చూడగానే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకే వీడియో తీసుకున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా అక్కడ నుంచి మేము తినడానికైతే వెళ్తున్నాము అన్నమాట. అదో చూసారా, దర్శనం అయ్యాక తినడానికి ప్రసాదం తినేసి వెళ్ళండి అంటే తినడానికి వెళ్తున్నాము. భోజనాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అందరికీ వన్స్ అగైన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎవరు వీలైతే వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి. సాయి బాబా గుడి దగ్గర మీకు అందుబాటులో ఉంటే వెళ్ళి దర్శించుకోండి. ఇంకా లోపల నుంచి బయటికి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంకా వేరే జనాలకి ఇవ్వాలి కదా స్పేస్, అక్కడే ఉంటే ఫుల్ అయిపోతారనేసి దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళండి, వెళ్ళి ప్రసాదం తినండి అని చెప్తున్నారు. ఇక్కడ నేను హారతి తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాను. చాలా బాగున్నాడు కదా సాయిబాబా. ఇంకా బయటకు వచ్చాక ఎవరి టెంకాయలు వాళ్ళు అయితే కొట్టుకుంటున్నారు.
మా శ్రావణి వాళ్ళంతా టెంకాయ పగలగొట్టేస్తున్నారు. మన టెంకాయలు 2 అన్నమాట. మనకు పువ్వు అయితే వచ్చింది. టెంకాయ పగలగొట్టుకొని అక్కడ కూర్చున్నాం కాసేపు. మా వాడి ఆనందం చూసారా, బిస్కెట్ కావాలని అడుగుతుంటే అక్కడ బిస్కెట్ ఇస్తేను వీడికి ఇచ్చాను. ఇంకా తినడానికైతే బయలుదేరాము అక్కడి నుంచి. అక్కడ ఎవరో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి కలిసిన ఫ్రెండ్స్, మేడమ్స్. గురు పౌర్ణమి రోజు నేను చాలా అదృష్టం చేసుకున్నానేమో అనిపించింది. నా చిన్నప్పటి 5th క్లాస్ దాకా ఉండే మేడం అయితే కనిపించింది. ఈ అక్క ఎవరో నాకు తెలియదు, నేను కూడా దిగొచ్చా అని అడుగుతుంది వీడియోలో అయితే. ఓకే పర్లేదు దిగండి అని చెప్తున్నాను నేనైతే. భోజనాల దగ్గర అయితే పెద్ద క్యూ లైన్ ఉంది. ఇంకా దొబ్బులాడుకోకుండా అందరూ చాలా జాగ్రత్తగా తింటున్నారు. అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి భోజనాలు అయితే. పరవాన్నం అందులో ఇంకా బాగుంది. భోజనాలు చేసుకున్న తర్వాత చూసారా ఇవన్నీ పెట్టేశారు. తిన్నాక మేమైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి. అందరికీ ఒకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు ఎక్కడికి వెళ్ళినా సాంబార్ అన్నం అంటే చాలా ఇష్టము. సాంబార్ అన్నం అంటే సాంబార్ కూడా చాలా బాగా చేశారు. తినేసాం అన్నీ, ఏ వస్తువు వదిలిపెట్టకుండా అన్నీ తినేసాం. లాస్ట్లో మజ్జిగ కూడా ఇచ్చారు, తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా.